రైట్. వెల్కమ్ టు డిఎస్ఆర్ పాయింట్. నాగుబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తారు అనే దాని మీద ఒక పెద్ద ప్రచారం నడిచింది. అది కూడా ఇటు జనసేన నుంచి ఉన్నటువంటి ఒక మంత్రి పదవిని నాగుబాబుకి ఇవ్వబోతున్నారనే దాని మీద ఉంది. అంటే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ రేపు ఆగస్టులో మంత్రివర్గ విస్తరణ అనే దానికి మంత్రివర్గ విస్తరణ ఉంది అనేది ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి అది మంత్రివర్గ విస్తరణ ఉందా లేదా అనేది ఇంతవరకు ఇటు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అంటే ఆగస్టులో మాత్రం మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనే దాని మీద, ఎందుకంటే కొంతమంది మంత్రుల పనితీరు బాగాలేదనే దాని మీద 1 ఇయర్ గడవటం, తర్వాత ఇప్పటికి సుపరిపాలనలో తొలి అడుగంటూ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం అంటే క్యాంపెయినింగ్ చేయడం, సుపరిపాలనలో తొలగడంటూ. అయితే కొంతమంది మంత్రుల పనితీరు బాగాలేదని చెప్పని రీసెంట్గా వచ్చినట్టు కొన్ని సర్వేలు కూడా కొంతమంది మంత్రుల తీరు బాగాలేదని, ఎక్కువ శాతం మంత్రి తీరు పని బాగాలేదనేది, కొంతమంది పర్లేదు కొంతమంది బాగా చేస్తున్నారనే దాని మీద ఉంది. అయితే ఈ ఇందులో భాగంగా ఇటు నాగుబాబు ఇటు జనసేనలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పవన్ కళ్యాణ్కి చేదోడు వాదోడుగా ఆయన వెనక నిలబడినటువంటి విధానాలు కావచ్చు, నాగబాబు చాలా కృషి చేశాడు. పార్టీలో చాలా కీలక వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ కోసం పార్టీని నిలబెట్టేదానికి, పార్టీలో కార్యక్రమాలు యాక్టివిటీసు, యువతని ముందుకు నడిపించే దాంట్లో, పార్టీ కార్యక్రమాలు నడిపించే దాంట్లో ఎన్నో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయనకి ఇచ్చినటువంటి పదవిలో ఆ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి ఆ పదవి, ఆ పాత్రలో భాగంగా ఆయన చేయగలిగినంత వరకు చేసుకుంటూ వెళ్ళాడు. దానిలో భాగంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నాగబాబుకి ఈ మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. బాగా ప్రచారం చేశారు, దాదాపు క్యాబినెట్లో కన్ఫర్మ్ అయింది. అయితే ఏంటంటే ఒక కొన్ని ఈ మంత్రి పదవి మళ్ళీ ఈ జాబితా రెండో జాబితా సిద్ధం చేసేటప్పటికి నాగబాబు కూడా ఈ మంత్రి పదవిలో ఉంటారు అనే దాని మీద నడిచింది. అయితే రీసెంట్గా సినిమా ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సముఖంగానే ఉన్నారు కానీ మంత్రి పదవి ఇవ్వటానికి మేమే కొంత ఆలోచిస్తున్నాము, పార్టీ సంస్థాగత విషయాల మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాలి, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండడం కన్నా ఎమ్మెల్సీగా ఉండడం బెటరు, అంటే పార్టీ సంస్థాగత విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఉంది. ఆయన పని చేయాలి అంటే, పని చేయాలంటే మంత్రిగా ఉంటే ఇప్పుడు ఆయన మంత్రి బాధ్యతల్లో గెలిపోతే పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్పోజ్ చేసే పార్టీని బలంగా ముందు తీసుకెళ్లాలన్నా, ఇప్పటివరకు ఆయన నాయకత్వంలో, నాగబాబు నాయకత్వంలో చేసినటువంటి పని అంతా కూడా కుంటుపడుతుంది. మరి ఆయన తర్వాత ఆ పదవిని భర్తీ చేసి ఆయనలాగా పనిచేసేవాళ్ళు పార్టీలో ప్రజెంట్ ఆయన పాత్ర అంత కీలకంగా పోషించేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఆయన పాత్రలో ఉండాలి కాబట్టి ఇంకా ఎమ్మెల్సీగానే ఉండాలనుకుంటున్నాము, మంత్రి పదవి లేదని. కానీ ఈ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కూడా అంటే మంత్రి పదవి లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ తర్వాత నాగబాబుకి ఇంకా మంత్రి పదవి లేదా, ఈ 5 ఏళ్ళు మంత్రి పదవి లేదా అనే దాని మీద చర్చ నడుస్తుంటే, ఇంకో చర్చ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతారు. 2029లో జనసేన నుండి మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారు. ఆ పోటీ చేసిన తర్వాత ఆయనకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రి అయిపోతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా ఆయన పార్టీ కోసం ఇంకా బలంగా కష్టపడతారు కాబట్టి, ఇంకా పార్టీ బాగా బలంగా కష్టపడతారు, పార్టీ కూడా ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జనసేనలోకి వస్తున్నాయి. చాలామంది ఇటు బాలినేని శ్రీనివాస్ కావచ్చు, సామినేని ఉదయ్ భాను కావచ్చు, ఇది చాలామంది వరుస కట్టి మరి ఈ పార్టీలోకి వచ్చారు. చాలా పెద్దల కలన్నీ కూడా పార్టీలోకి వచ్చాయి. మళ్ళీ అవనగడ్డ నుంచి మండల బుద్ధ ప్రసాద్ లాంటి వాళ్ళు చాలామంది ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ పార్టీలో ఈ వరవడి మొదలైంది. జనసేనకి వలస వరవడి మొదలైంది. ఈ వలస వరవడి వచ్చే నేపథ్యంలో ఏమవుతుందంటే ఇంకా పార్టీని ఇప్పుడు బలోపేతం చేసుకోవాలంటే నాగబాబు పార్టీలో కీలకంగా ఉండాలి. పదవులో కన్నా
పార్టీలో కీలకంగా ఉండాలి. సరే పదవి ఇప్పుడు ఆయనకి ఏదో పదవి ఉండాలి కాబట్టి పెద్దల సభలో ఆయన ఉండి పార్టీ కార్యక్రమాలని అంటే జనసేన నుంచి ఆయన వాయిస్ వినిపించాలి కాబట్టి అటు నుంచి పెద్దల సభలో ఆయన కూర్చోబెట్టి ఇటు పార్టీని బలోపేతం చేసుకునే దానికి ప్రణాళిక రచించి దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ లోపు ఏమైందంటే ఈ పవన్ కళ్యాణ్ మంత్రి పదవి లేదు అనగానే చాలామంది దాన్ని వేరే కోణంలో కాంట్రవర్సీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాస్తవం అయితే అది కాదు. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఆయన భుజాల మీద మంత్రి అనేటువంటి బాధ్యతను పెడితే ఆయన ఆ మంత్రిగా పని చేస్తూ ఆ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు పార్టీ కార్యక్రమాలకి పెద్దగా ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీలు మనం చూస్తున్నాం, నాదెండ్ల మనోహరం చూస్తున్నాం, కందులు దుర్గేషన్ చూస్తూ ఉన్నాం, సేమ్ టైము పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా జనసేన నుంచి మంత్రి పదవులు తీస్తున్నారు. ఎవరు పార్టీ మీటింగ్స్ కానీ పార్టీ కార్యకర్తల సమావేశాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లకు కానీ చాలా దూరం అయిపోయారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకి దగ్గర అయిపోయారు. మరి ఇంక పార్టీ బలోపేతం చేసుకోవాలి కదా. పార్టీ బలోపేతం చేసుకోవాలంటే ఇక అందరూ కూర్చునే వాళ్ళైతే మరి లాగేది పల్లకి మోసేది ఎవరు? అందరూ పల్లకిలో కూర్చుంటే మరి మోసేవాళ్ళు కూడా కావాలి కదా. అందుకని ఏంటంటే ఆ మోసే బరువుని నాగబాబు మోస్తూ ఉన్నాడు కాబట్టి నాగబాబుని దానిలోనే కంటిన్యూ చేసి వచ్చే 5 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తే ఈలో పార్టీ బలపడుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే ఆయనకి మంత్రి పదవి వరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే నాగబాబుకి ఇంక ఈ 5 ఏళ్ళు ఇంక ఈ 4 ఏళ్ళు కూడా మంత్రి పదవి లేనట్టే దాదాపుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండడం కంటే ఎమ్మెల్సీగా ఉండి పార్టీలో ఉండడం కీలకం అనేది. ఆల్రెడీ చంద్రబాబు గారి నుంచి సైడు క్లియర్గా ఉంది, కానీ నేనే ఆగుతున్నాను అనే దాని మీద. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తే పార్టీ కార్యక్రమాలు కుంటుపడతాయి. పార్టీ కార్యక్రమాలు కుంటుపడే పార్టీ కార్యక్రమాలు కుంటుపడితే ఆయన మంత్రిగా ఎంత చేసినా పార్టీ డెవలప్మెంట్ కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే నాగబాబు పల్లకి మొయ్యాలి. అందరూ ఎక్కువ కూర్చుంటే మోసేది ఎవరు? పల్లకి మోసేది ఎవరు? అందరూ పల్లకిలో కూర్చుంటే. కాబట్టి ఏంటంటే ఇటు ఇప్పటికే మన నాదెండ్ల మనోహర్ 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగుతారు కంప్లీట్గా. ఇటు పవన్ కళ్యాణ్ 5 ఏళ్ళు కంప్లీట్గా కొనసాగుతారు. ఇటు సినీ ఫోటోగ్రఫీకి సంబంధించి కందులు దుర్గేష్ పనితనం కూడా పర్లేదు అని మొన్న వచ్చిన రిపోర్ట్లో ఉంది. కాబట్టి మరి దాన్ని మెరుగుపరుచుకుంటారా లేదంటే మార్పులు జరుపులు జరుగుతాయా లేదా జనసేన నుంచి ఇంకెవరికన్నా ఇచ్చే అవకాశం ఉందో మరి చూడాలి. అది కూడా పరిశీలనలో ఉంది. సో ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా నాగబాబుకి మంత్రి పదవి లేదు. ఇప్పట్లో ఆయన పార్టీ కార్యక్రమాలకి మాత్రమే ముఖ్యము అనేది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వెర్షన్గా కూడా చూడవచ్చు.